అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం. చెరపెట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చెరపడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములు తర్వాత వారిని దర్శించదను. చూడండి, కొన్నిసార్లు ఇక్కడ మనం చూస్తే చెరపెట్టబడి గోతులో పడవేయబడినట్లు, వారు చెరసాల పాలైనట్లు, వారు అక్కడ గ్రోతులో పడినట్లుగా ఆ బహుదినములైన తర్వాత వారిని దర్శించును అని రాయబడి. దేవుడు వాక్యం చెప్తున్న మాట, దేవుడు ప్రతి విషయములో దర్శిస్తాడు. యేషేబు జీవితంలో మనం చూస్తే తండ్రి సన్నిధిలో యథార్థముగా ఉన్నాడు. దేవుడు భక్తి కలిగిన వాడై ఉన్నాడు. యేషేబుని చెరసాల్లో వేశారు. చెరసాల్లో పడటానికి ముందు గోతులో పడ్డాడు. ఆ గోతులో నుంచి ఐగుప్తీలకు అమ్మారు. మరి చెయ్యని నేరను నిందలు మోపినప్పుడు నిందల అవమానాన్ని భరించాడు. చెరసాల్లో ఉన్నాడు. కానీ ఇన్ని జరుగుతున్నా కానీ దేవుడి మీద అతనుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన ఎక్కడ మీరల. కానీ దేవుడు దర్శనం ఒకప్పుడు ఇదే యేషేబుకి పనులు కట్టినప్పుడు వాళ్ళ అన్నల పనులన్నీ నేలను బోర్లు పడినాయి. యేషేబు పని ఒక్కటే నిలబడి ఉన్నది. ఈ దర్శనం చూసి ఇది కొన్ని రోజుల తర్వాత ఇవి నెరవేర్పు జరిగినట్లుగా మనం చూస్తాం. చాలామంది జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాం. ఏంటి శ్రమ, ఏంటి కష్టం, ఏంటి దెబ్బలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి పరిస్థితులు అని దేవుడు చూడట్లేదు, లేకపోతే దేవుడు నన్ను దర్శించలేదని నువ్వు అనుకోవద్దు. ఒక సమయం ఉంది. ఆయన నిన్ను బహుగా ఆ దినమున నిన్ను దర్శించి ఆయన కార్యములు జరిగించగలిగిన సమయం ఒకటి ఉంది. ఎక్కడ కూడా మీరు గమనించాలి. యెషయా గ్రంథములు 14వ అధ్యాయములో మీరు చదివితే 5వ వచనంలో, దుష్టులు దుడ్డు కర్రను మానవ యొక్క హత్య చేత జనులను కూరుకుపోగా, ఇదిగో రాజ్యదండము యెహోవా విరగగొట్టి ఉన్నాడు. చూడండి, ఆ దుష్టత్వం అనేది, ఆ మానవత్వం కోల్పోయినటువంటి స్థితి, వాటినన్నిటినీ ఆ రాజ్యదండముగా ఉన్నదాన్ని విరగగొట్టేటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రాన నీ ప్రార్థన వినట్లేదని నువ్వు అనుకోవద్దు. జకరియా గ్రంథములు 9వ అధ్యాయములో 11వ వచనములో, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తమను పడిన నీరు లేని గోతులో నుండి చెరపెట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. అంటే ఈ నీరులోని గొయ్య ఏమై ఉన్నదంటే శ్రమలకు సూచన, శ్రమలు కష్టములకు సూచన, దుఃఖములకు సూచన. ఒకటి మీరు గమనించాలి, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు దర్శిస్తున్నారంటే శ్రమలలో, నిందలలో ఉన్నావేమో ఆయన నిన్ను దర్శించువాడు. ఆ రాజ్య దండముగా ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్న దండన విరగొట్టవాడు. ఆ నీరు లేని గోతు అయినటువంటి శ్రమలో నుండి ఆయన విడిపించగలిగిన వాడు. మొదటిగా చెప్తున్నమాట. రెండోది, రూతు గ్రంథములో మనం చదివితే 1వ అధ్యాయములో 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించిన ఆమె మోయాబీ దేశమును వినెను గనుక మోయాబీ దేశమును విడిచి వెళ్ళుటకు ఆమె యొక్క కొడుకులు కోడళ్లను ప్రయాణమాయిరు అని రాయబడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మోయాబీ దేశములో భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఎవరికి? నయోమికి. మరి
ఈమె అక్కడ ఏడుస్తూ దుఃఖముతో మాట్లాడుతూ రోతుని పిలిచింది, వార్పాను పిలిచింది. ఇదిగో దేవుడు నాకు దుఃఖమే మిగిల్చాడు, నేను ఒకప్పుడు సమృద్ధి గలదానినై వచ్చాను. సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకని మరి బెత్లెహేమును విడిచిపెట్టి వచ్చింది? అక్కడికి వచ్చేసి భర్తను కోల్పోయి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. మీరు చదవండి, మీరు చదివితే మొదటి అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది, ఆమె సర్వశక్తుడగు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నేను నయోమిని కాను, మారా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసి. ఎందుకనంటే 1వ అధ్యాయం 21లో మనం చదువుతున్నాం, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా నన్ను రాజేశానని రాయి. సమృద్ధిగా ఉన్నదాన్ని అక్కడికి ఎందుకు వెళ్ళింది? దేవుడి దర్శనం ఏమైపోయింది? అక్కడ మొదట్లో మనం చదివాం 6వ వచనంలో చూస్తే, యెహోవా తన జనులకు దర్శించినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విషయంలో ఆయన ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించాడు. 21లోకి వచ్చేలకి నేను సమృద్ధి గలదానినై వెళ్ళాను, కానీ 20లోకి వచ్చేలకి ఏమంటుందంటే, ఇదిగో నేను దుఃఖాకాంతురాలుగా ఉన్నాను, దేవుడు నన్ను చేదైన అనుభవంగా మార్చేశాడు. అర్థమైందండి? దేవుడు దర్శనము, వాక్యం చెప్తున్న మాట, ఎప్పుడు కూడా ఆయన దరిద్రతలోనూ హీనస్థితిలోనికి పంపించడు. కాకపోతే మనుషులు తీసుకునే నిర్ణయాలు కొన్ని, మనుషులు తీసుకునే తీర్మానాలు కొన్ని ఆ మనిషిని బలహీనపరుస్తూ ఉంటుంది. అది నష్టపోవటానికి గల కారణం ఆమె చెప్తుంది. ఒకప్పుడు నేను సమృద్ధి గలదాన్ని, సమృద్ధిగా ఉన్నదే మరి బెత్లెహేములో ఉండాలి కదా. మోయాబీ దేశం అంటే అన్యుల దేశము కదా. చాలామంది కూడా ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో మేము సమృద్ధిగానే ఉన్నామండి, దేవుడు దర్శనం కలిగి ఉన్నాము, కానీ ఇప్పుడు అంతా కూడా నష్టాలు కలిగినాయి, ఇబ్బందులు కలిగినాయి, శోధనలు కలిగినాయి, కొన్ని పరిస్థితులు కలుగుతున్నాయి అని అంటున్నారే. ఎందుకని? వీళ్ళు బెత్లెహేము అనే అనుభవంలో ఉండట్లేదు. మోయాబీ అనుభవం అంటే లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు క్రియల్లో పడిపోతూ వాళ్ళు అనేకమైనటువంటి శోధనలో పడుతున్నారు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన దర్శించాడంటే సమృద్ధి గలవారిగా ఉండటానికే దేవుడు దర్శించాడు, సమృద్ధిగా ఉండటానికి. మీరు గమనించాలి. మీరు మరొక మాటలో మనం చదివినట్లయితే ఇక్కడ వాక్యము చెబుతున్నటువంటి సత్యమును మనం చూడవచ్చు. కీర్తన గ్రంథములో 65వ కీర్తనలు మనం చదువుతున్నాం. 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దాన్ని మహదైశ్వర్యము కలుగు చేస్తున్నావు, దేవుని నది నీళ్లతో నిండినట్లు నీవు భూమిని అట్టి స్థిరపరచుచున్నావు, తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. రెండోది మనం గమనించాలి. మూడోది, దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వాళ్ళకి ధాన్యమును, సమృద్ధిని స్థిరపరుస్తున్నాడు. ఆయన భూమిని దర్శించినప్పుడు మహదైశ్వర్యము కలుగు చేసి దేవుడు వాటిని తడిపి వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఆయన మనల్ని సమృద్ధిగా ఉంచటానికే ఆయన నియమించను, ఆయన ఏర్పరచబడినని రాయబడి ఉన్నది. జకరియా గ్రంథములో 10వ అధ్యాయం 3వ వచనంలో, నీ కోప అగ్ని మండుచు కాపర్ల మీద పడెను. కాపర్ల మీద ఎందుకు పడినని మీరు గమనించాలి. మేకలను నేను శిక్షించదను, సైన్యముల అధిపతి యగు యెహోవా తాను మందలను యూదా వారిని దర్శించిన వారిని తనకు రాజకీయ మకుటమగు అశ్మము వంటి వారుగా నేను చేసేదను. చూసారా, కాపర్ల మీద ఎందుకైనా కోపడుతున్నాడంటే వాక్యం చెప్తున్నమాట తన ప్రజలైనటువంటి ఆ యూదులతో చెప్తున్నమాట. అశ్మమి వంటి వారంటే గుర్రము. ఈ గుర్రముకు సూచన ఏంటంటే ఘనతగా ఉంచటానికే దేవుడు పిలిచాడు. ఆయన ఎందుకు దర్శించాడంటే యోధా వారిని దర్శించను, వారు రాజకీయ మకుటముగా అగునట్లు అశ్వము వంటి వారుగా చేసేదను. అంతటి ఘనతగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతాల్లో కూడా అంటున్న మాటతో 1వ అధ్యాయం 9వ వచనం, ప్రియులారా
ఫరో యొక్క రథసత్వములుగా నిన్ను పోల్చెదనని చెప్తున్నాడు. అంత బలమైన వారుగా నేను మిమ్మల్ని చేస్తాను. ఈరోజు దేవుడు మనల్ని దర్శించినటువంటి ప్రతి విషయం, ఆయన ప్రతి కార్యములు చేయటానికి. కాబట్టి ఒకటి, మనము వాక్యములు చెప్పిన మాట నయోమిలాగా మనము యెరూషలేము అనే బెత్లెహేము అనే దేవుని సన్నిధిలో ఉండక మోయాబి అనేటువంటి లోక సంబంధమైన విషయంలో ఉంటే దేవుడి దర్శనం కోల్పోతారు. దేవుడి సన్నిధిలో వారు చూడలేరు. అలాగనే వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో మనం చదివినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే ఏమని రాయబడి ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అదిగో మనం ఆత్మ సంబంధమైన విషయంలో కొన్ని శ్రమల గుండా గోతుల్లో పడినట్లుగా చూస్తాం. కాబట్టి దేవుడు నిన్ను దర్శించింది నీకు సమృద్ధిగా ఆహారం ఇవ్వటానికి. దేవుడు నిన్ను దర్శించింది నీవు పడుతున్నటువంటి ఆ శ్రమల నుంచి దేవుడు విడిపించుతాడు. దేవుడు నిన్ను దర్శించేది ఎందుకనంటే, ఒకటి, నిన్ను ఘనతాస్పదముగా ఉంచుతాడు. కాబట్టి ఎక్కడ నీలో లోపం ఉంది ఆయన దర్శనాన్ని చూడక, ఆయన దర్శనములో మనము కోల్పోయి ఉన్నాం. ఎక్కడ నీలో లోపం ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అట్టి విషయములో దేవుని దర్శనము గలవారముగా మనం పొందుకొనుటకు అర్హులుగాను అర్హమైన పాత్రలుగా మనము దేవునితో నిబంధన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఆయన సమృద్ధిగా ఆయన దర్శనము భాగ్యమును మనము పొందుకొందుముగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఎక్కడ శ్రమలలో ఉన్నారు, ఎక్కడ దుఃఖములో ఉన్నారు, ఎక్కడ నా ప్రభు బలహీనంగా ఉన్నారు, మీరే దర్శించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వాళ్ళు చేస్తున్న పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, సమస్త విషయములన్నింటిలో మీరే దర్శించి ఆత్మ సంబంధమైనటువంటి కృపచేత నింపి సహాయం చేసి మహింపచ్చు. సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ